తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఈ నెలలో చివరి వారంలో ఇచ్చేటువంటి ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్, దీంతో పాటుగా ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు 2016 రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే పొందుతారో అటువంటి వారందరికీ 4016 రూపాయలు, 4016 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బులు ఎవరైతే పొందుతారో అటువంటి వారందరికీ 6016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక దీనిపైన ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ చేయాలి అన్న దానిపై ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేయడానికి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో కీలకమైన నిర్ణయాలు అనేది తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటివరకే ఇచ్చినటువంటి అన్ని హామీలలో సగం హామీలను నెరవేర్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పుడు కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి రిలీజ్ చేయాలి పెన్షన్ లబ్ధిదారులకు. ఇక ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను ఎప్పటి నుంచి రిలీజ్ చేయాలి మహిళలకు అన్నదానిపై ఫోకస్ అనేది చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ వీడియోలో వచ్చేసి మనకి ఈ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ డబ్బులు అవి కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే పాత పెన్షన్ డబ్బులా అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ ఉన్నారో తెలుసుకుందాము. అందుకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనైతే పెట్టుకోండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేయాలన్న దానిపై కొత్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగిందంట. ఇక లేటెస్ట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను రాబోతున్నటువంటి ఏప్రిల్ నెల చివరి వారం నుంచి లేదంటే ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి పాత పెన్షన్ డబ్బులను పూర్తిగా రద్దు చేసి వాటి ప్లేస్లో 4016 రూపాయలు, 6016 రూపాయలు పెన్షన్ డబ్బులను జమ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక ఈ నెలలో మార్చి నెల చివరి ఆఖరిలో ఇచ్చేటువంటి ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు తిరిగి అవి పాత పెన్షన్ డబ్బులనే జమ చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇక ఈ నెల మార్చి 25, 24 తారీఖు నుంచి ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు అవే పాత పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక అటు మహాలక్ష్మి పథకం డబ్బులు, కొత్త ఆసరా పెన్షన్ డబ్బులు, చేయుత పెన్షన్ డబ్బులు దాదాపు దీన్ని పంపిణీ చేసేందుకు ఇంకా 2 నెలల సమయం పట్టొచ్చని వెల్లడించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.